హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అవ్వాలి అంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు 4000 అవర్స్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు వీడియో ఏంటంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయితేనే కదా మానిటైజేషన్ వస్తుంది. అలా కంప్లీట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఏం ట్రిక్స్ ఫాలో అవ్వాలో నేను ఇప్పుడు మీకు చెప్పేస్తాను. నేనైతే ఇలానే చేశాను. సో డెఫినెట్గా మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఏంటి అంటే ముందుగా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదని చాలామంది 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదని బాధపడుతుంటారు. కాకపోతే 4000 వాచెస్ కొంతమంది న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఏమనుకుంటారంటే 4000 వాచ్ అవర్స్ ఈజీగా కంప్లీట్ అయిపోతాయి, సబ్స్క్రైబర్స్ రావడమే లేట్ అవుతుందని అనుకుంటారు. కానీ కాదండి, సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు. 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడమే చాలా కష్టం అవుతుంది. కొంతమందికి 3 months పడితే, కొంతమందికి 3 years పడుతుంది. సో ఏదైనా సరే మన ఛానల్ గ్రోత్ వల్ల వస్తుంది. గ్రోత్ ఉంటేనే ఈజీగా వస్తుంది. అయితే ఎలా ఈ 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి, మన ఛానల్ ఎలా అసలు గ్రోత్లోకి రావాలి అని అందరికీ చాలా డౌట్ ఉంటుంది. ఫస్ట్ అయితే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి అంటే మ్యాక్సిమం అందరు ఇప్పుడు ఏంటంటే చేస్తున్నారు, లైవ్స్ పెట్టేస్తున్నారు. లైవ్స్ పెడితే నిజంగానే రోజుకి 10 గంటలు 20 గంటలు కలుస్తుంది, కాదని లేదు. బట్ 20 గంటలు 10 గంటలు కలిసినంత మాత్రాన ఇంకా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోవుగా, ఇంకా ఎక్కువ గ్రోత్ రావాలి. అది ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే లైవ్ పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టచ్చు. బట్ దానివల్లనే 4000 వాచ్ అవర్స్ వస్తాయంటే అది అంత యూజ్ అవ్వదు, అది కరెక్ట్ కాదు. లైవ్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేయాలి. రోజుకొక వీడియో కంపల్సరీ అప్లోడ్ చేయాలి. లేదు మీకు అవ్వలేదు అనుకుంటే వీక్లీ 1 వీడియో అయినా అప్లోడ్ చేయాలి. వీక్లీ 3 వీడియోస్ అయినా ఉండాలి మన ఛానల్లో. సో ఏదో ఒక వీడియో క్లిక్ అవుతుంది. దాని ద్వారా ఒక వీడియో క్లిక్ అవ్వటం ద్వారా మీకు మ్యాక్సిమం 300 అవర్స్ 400 అవర్స్ కలిసి వస్తుంది అనమాట. సో అదొక ట్రిక్. అయితే వీటన్నింటినీ మించిన లైవ్ పెట్టడం ఇష్టం లేదు, వీడియోస్ పెట్టడం ఇష్టం లేదు. ఇంకొకటి అయినా సరే మీకు 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ అవ్వాలి, త్వరగా కంప్లీట్ అవ్వాలి ఎలా అంటే మన ఛానల్ ఉంటుంది కదా, మన ఛానల్లో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ప్లేలిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను. ఒక వీడియో కాదు, ఇప్పుడే వేరే ఫోన్లో చేయాలి. ఇక్కడైతే నేను చెప్పలేను కదా, వేరే ఫోన్లో నేను రికార్డ్ చేసి మీకు ప్లేలిస్ట్ ఎలా చేయాలనేది చెప్తాను. సో ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆ ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం ద్వారా ఏంటంటే మనం పడుకునే ముందు మొబైల్, ఇంకా మనకు మొబైల్తో పని లేదు అని చెప్పి మన మెయిల్ లేని మొబైల్ అంటే వేరే మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్లో వేరే ఇమెయిల్ ఉంటుంది కాబట్టి ఆ ఇమెయిల్లో మన ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత, అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకుని ఆ మొబైల్లో మన ప్లేలిస్ట్ ఆన్ చేసి వదిలేయాలన్నమాట. దాంట్లో ఒక 20-30 వీడియోస్ ఉన్నాయనుకో, 20-30 వీడియోస్ ఆ ప్లేలిస్ట్ ఆన్ చేసి వేరే మొబైల్లో ఆన్ చేసి రాత్రంతా వదిలేసామంటే మార్నింగ్ అయ్యేసరికి మనకి హవర్స్ కలుస్తుంది అనమాట. మ్యాక్సిమం ఒక 150-200 అవర్స్ వస్తుంది రోజుకి. సో త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఎలా ప్లేలిస్ట్ క్రియేట్ చేయాలో నేను మీకు చెప్తాను, అంటే తెలియని వాళ్ళకి మాత్రమేనండి. అలా క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా ల్యాపిల్లో అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ల్యాపిల్లో ఒక 10 మెయిల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఆ మెయిల్స్ పెట్టుకున్నప్పుడు ట్యాబ్స్ ఓపెన్ చేసి ల్యాపిల్లో పెట్టుకోవచ్చు అనమాట. ట్యాబ్ ఓపెన్ చేసి ఒక ట్యాబ్లో 20-30 మెయిల్స్ అయినా ఉంటుంది. సో అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ప్లేలిస్ట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను, ఓకేనా? అది చూసిన తర్వాత మీరు కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. ఆ విధంగా 4000 వాచ్ అవర్స్ ఈజీగా కంప్లీట్ అవుతుంది వీడియో, ఓకేనా?